హాయ్ అందరికీ నమస్తే. నేను మీ ఆర్బిఆర్ పల్లె రుచులు. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచుల్లో భాగంగా చికెన్ పచ్చిమిర్చి కారంతో ఎలా తయారు చేస్తాను. దానికి కావాల్సినంత అరకేజీ చికెన్ శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఉంచుకున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ మాత్రం ఆనియన్స్ చిన్న కప్పు, అలాగే కొత్తిమీరి, కొద్దిగా పుదీనా, 3 బిర్యానీ ఆకులు, గోడంబి 20 పలుకులు గోడంబి, 2 ఇలాచి, కొద్దిగా సోంపు, కొద్దిగా కస్తూరి మేతి, చెక్క గించు, లవంగాలు 7-8, పచ్చిమిర్చి 5, లెమన్, ఎరాపాకు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, నూనె. ముందుగా దీన్ని ఎలా తయారు చేస్తానో, ఏమేమి వేస్తానో మీరు చూస్తురండి. కారం చికెన్కి 5 పచ్చిమిర్చి, ఈ మాత్రం పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఈ మాత్రం గోడంబి 20 పలుకు గోడంబి ఇందులో వేసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. దీన్ని పేస్ట్గా వేసుకొని వచ్చి ఇప్పుడు నేను చికెన్ని ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో మీరు చూసేస్తారు రండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ మిక్సీలో దీన్ని పేస్ట్ చేసుకొని వస్తాను. పచ్చికారం కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించుకొని అందుపై మూగుట పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని చెక్క, లవంగము, బిర్యానీ బగారాకు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నగా ఆనియన్స్ వేసి ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని ఇందులో కలుపుకోవాలి. మగ్గనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్లో 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది మాత్రమైతే సరిపోతుంది 1/2 కిలోకి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ మసాలా మొత్తం ముక్కల్లోకి పోయి తినడానికి ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనియాలి. ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది మాత్రం ఉడికించుకోవాలి. ఇలా పేస్ట్లా తయారు చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. మన పచ్చికారం చికెన్ ఫ్రై ముగుములాడుతుంది. ఈ మాత్రం మిరప్పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు, లేదు పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. నాకైతే ఇలా బాగుంటుందని వేసుకుంటున్నాను. ఆప్షనల్ మిరప్పొడి. మీకు వద్దనుకుంటే మిరప్పొడి స్కిప్ చేసేయండి. అంటే మిరప్పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను వేసుకుంటున్నాను. అన్ని బాగా ఉడికించుకొని ఇందులోకి చివరిగా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవి వేసుకుంటామంటే ఎంతో టేస్టీ మన చికెన్ పచ్చిమిరప కారం చికెన్ ఫ్రై రెడీ. మన పచ్చిమిర్చి కారం చికెన్ ముగుమలాడుతూ చాలా టేస్టీగా, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది.
గ్రేవీ పలచగా కావాలంటే ఈ మాత్రం దించుకోండి, ఇంకొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. చివరగా ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలో కానీ, సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ మన పచ్చిమిర్చి కారం చికెన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఇందులో నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో, ఏమేమి వేసానో అలాగే వేసి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అలాగే అరచెక్క నిమ్మ చెక్క యాడ్ చేసుకోవాలి. నిమ్మ చెక్క పిండుకోవడం వల్ల పూకారాలన్నింటినీ బాగా సర్దిస్తుంది. అంతే, మన వేడి వేడి చికెన్ రెడీ. ఈ మాత్రం వేయించుకొని దించుకోవాలి. అంతే, వేడి వేడి మన పచ్చిమిర్చి కారం చికెన్ ఫ్రై రెడీ. ఇంకెందుకు ఆలస్యం, అన్నంలోకి వేసుకొని తినేయడమే. ఇంకా మీకు గ్రేవీ పల్స్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం గట్టిగా కావాలి కాబట్టి నేను గట్టిగా ఫ్రై చేసుకున్నాను. ఈ మాత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇందులో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఎంతో సింపుల్లీ టేస్టీ పచ్చిమిర్చి కారం చికెన్ రెడీ. అందరికీ నమస్తే. ఈరోజు ఆ మధ్యాహ్నం లంచ్ వైట్ రైస్ అలాగే మన పచ్చిమిర్చి కారం చికెన్ ఫ్రై. తెలంగాణ స్టైల్ ఇది, పచ్చిమిర్చి కారం చికెన్ ఫ్రై. వేడి వేడి అన్నం, పచ్చి కారం చికెన్ ఫ్రై. ఓకే, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఇప్పుడు నేను ఎలా చేశానో, దీనికి ఏమేమి వేసానో అలా వేసి ఇందులో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఆర్బీఆర్ పాలనని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్.